జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఈ గ్రహాల యొక్క కదలిక వల్ల ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వలన ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, దాని ద్వారా వారికి వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి. మనకి తారాబలం అని ఉంటుంది. మైత్రి అంటే లగ్న మైత్రి, తార మైత్రి, అలానే నక్షత్ర మైత్రి అనమాట, తాళ మైత్రి. అలా బలాలు ఉంటాయి అన్నమాట. మిశ్రమమా, అశుభమా, శుభమా, మనకి పెళ్ళిళ్ళు కూడా కంపాటబిలిటీ అనేది చూస్తూ ఉంటాం. చూసినప్పుడు కొన్ని రకాల దోషాలు ఉండకూడదు అంటాం. దాంట్లో కలత్ర దోషం, రాహుకేతు దోషం, అందులో ముఖ్యంగా కుజ దోషం ఎక్కువగా చూస్తూ ఉంటాం పెళ్ళిళ్ళలో కూడా. ఏదైనా జాతకంలో మనకి ఏ గ్రహము ఏ స్థానంలో ఉందో తెలిస్తే వారి యొక్క జీవనం శైలి ఎలా ఉంటుంది, వారు ఎలా జీవిస్తారు, వారు ఎలా మున్ముందుకి వస్తారు, వారు ఏ రకమైనటువంటి స్థితిగతుల్లో ఉండగలుగుతారు, ఏ రకమైనటువంటి వర్ణాలలో కావచ్చు, వర్గాల్లో కావచ్చు, అలానే రంగాల్లో కావచ్చు, ఎలా ఎదుగుదల ఉంటుంది, ఏ స్థాయికి వెళ్ళగలుగుతారు అనేది మనము గమనించుకోవచ్చు. దాంట్లో ఒకటి కుజుని గురించి మనం ఈరోజు చూసినట్లయితే, ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో ప్రతి మనిషి మీద 9 గ్రహాలు ప్రభావితం ఉంటుంది. కానీ కొన్ని గ్రహాలు మంచి, కొన్ని గ్రహాలు చెడు చేస్తాయి. అయితే ముఖ్యంగా ఈ యొక్క చెడు చేసే గ్రహాలు ఏంటి అంటే, ప్రతి ఒక్క హారోస్కోప్లో, ప్రతి ఒక్క జాతకుల్లో, ప్రతి ఒక్క రాశి పరంగా చూసుకుంటే కొన్ని గ్రహాలు మంచి చెడు చేస్తాయి. కానీ కొన్ని గ్రహాలు ఉంటాయి, అవి ఖచ్చితంగా చెడే చేస్తాయి. ఆ స్థానం బాగుంటే బాగుంటాయి, స్థానం కనుక మార్పు కనుక ఉంటే ఖచ్చితంగా అవి మంచి చేయవు. అందులో ఒకటి కుజుడు. రాహుకేతువు, కాలసర్పదోషం, నాగదోషం, శని భగవానుడిది, బుద్ధ భగవానుడిది, గురు భగవానుడిది, ఇలాగా శుక్ర భగవానుడిది ఉంటాయి. కానీ ముఖ్యమైనటువంటిది మనం ఈ యొక్క దీనివల్ల ముఖ్యమైనటువంటి దానికి గురించి మనం ఆలోచించినట్టయితే కుజుడు. ప్రతి జాతకంలో కుజుడు ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి వ్యక్తి. ఈ కుజుని వల్లనే మనకి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ కుజుడి యొక్క దీవెనల వల్లనే మనకి పెళ్ళిళ్ళు అవుతాయి. కుజుడు సక్రమంగా మన జాతకంలో ఉంటే ఖచ్చితంగా మనకి కలిసి వచ్చే కాలం ఉంటుంది. ఒక్కొక్క రాశికి కుజుడు కలిసి వస్తాడు. అలానే ముఖ్యంగా కుజుడు కలిసి వచ్చే రాశులేవి, ఏ రాశిలో కుజుడు ఉంటే, ఏ స్థానంలో కుజుడు ఉంటే ఏ రాశి వారికి బాగుంటుంది అనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం. కుజ భగవానుడి యొక్క అశుభ దృష్టి తులారాశి వారి మీద ఎలా ఉంటుంది? శుభ దృష్టి కూడా ఉంటుందండి. తులారాశి వారికి శుభ దృష్టి కూడా ఉంటుంది. కుజుని వల్ల మంచి జరుగుతుంది. అది ఎలా అంటే మీరు ఒకటి గమనించుకోవాలి. తులారాశి వారు ఏ రాశిలో కుజుడున్నా తులారాశి వారికి కలిసి వస్తుంది. అది ఎలా అంటే చిత్త నక్షత్రం, స్వాతి, విశాఖ నక్షత్రాలకి మంచి కంఫర్టబిలిటీ ఉన్న నక్షత్రం. అంటే మైత్రి, స్నేహ మైత్రి ఉంటుందన్నమాట. అందుకని ఈ యొక్క చిత్త ధనిష్ట నక్షత్రాలకి కుజుడు అధిపతి కాబట్టి, మృగశిర నక్షత్రానికి కూడా అధిపతి కాబట్టి, ఈ యొక్క స్వాతి, విశాఖ నక్షత్రాలు వీటికి ఫ్రెండ్షిప్ ఉంటుంది కాబట్టి, అందుకని ఈ యొక్క కుజుడు వీరికి తులారాశి వారికి బాగా కలిసి వస్తారు. అందుకని కుజుడికి కుజు దోషం తులారాశి వారికి మీద ఎక్కువ ప్రభావితం చూపిదు. అలానే మనకి 4, 6, 7, 5 స్థానాల్లో కనుక రవి భగవానుడు కానీ, రవి భగవానుడు యొక్క శుభదృష్టి కానీ, 2, 6, 9 స్థానాల్లో శుక్రుడు కానీ, అంటే తులారాశి వారికి సంబంధించి మీరు పుట్టినప్పుడు గోచారంలో ఇలా కనుక ఉంటే ఖచ్చితంగా మీకు కుజు దోషం ఉన్నా అది ఎక్కువగా మీకు మీద ప్రభావితం చూపేది. కానీ 2, 6, 8, 10, 12 స్థానాల్లో కుజుడు ఉండి, 2, 9 స్థానాల్లో రవి ఉండి, 2, 6 స్థానాల్లో కనుక శుక్రుడు ఉంటే ఖచ్చితంగా కుజు దోషం మీకు పనిచేస్తుంది అని అర్థం. దానికి సంబంధించిన పరిహారాలు మనం చివరిలో చెప్తాం కాబట్టి చేసుకోండి. అయితే ఈ కుజుడు స్థాన మార్పిడి ప్రతి మాసంలో ఒకసారి మారతాడు కాబట్టి ప్రతి మాసంలో కూడా ఒకేలాగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడవు. అందుకే తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు ఊసరవెల్లి అంటారు. కుజుడికి సంబంధించి తులారాశి వారికి ఊసరవెల్లి స్థానాలు అంటారు అన్నమాట. అంటే ఒక పొద్దున్నే చెప్పినటువంటి మాట మధ్యాహ్నం చెప్పినటువంటి మాట సాయంత్రం ఉండదు. అలాంటి వారికి అలాంటి వారు తులారాశిలో ఎవరైనా ఉన్నారా? మీకు ఖచ్చితంగా కుజునికి సంబంధించిన లోపం ఉంది. అది ఖచ్చితంగా రెమెడీ చేసుకుంటేనే పోతుంది, పరిహారం చేసుకుంటేనే పోతుంది. కాబట్టి తులారాశి వారికి కుజుడు
8వ స్థానంలో ఉంటే 4వ స్థానంలో రవి భగవానుడు కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ ఉన్నట్టయితే అత్తగారి సొమ్ము తినగలిగే అటువంటి అదృష్టం. 2, 4, 8వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల 7, 5వ స్థానంలో కుజుడును ఏది తులారాశి వారికి ఉండడం ద్వారా గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లైఫ్లో త్వరగా సెటిల్ అయ్యేదానికి కూడా ఉంటుంది. కుజుడు వల్ల తులారాశి వారికి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. అందుకని మనకి కుజుడు ఇంకా మీకు మంచి చేయాలి, ఆ కుజునికి సంబంధించిన అశుభ దృష్టి పోవాలనుకుంటే ప్రతిరోజు గోధుమల మీద కుజదోష నాకు నివారణ అని చెప్పేసి అనుకొని రొట్టెలు 2 చేసి తేనెతో రాసి కుక్కకి తినిపియండి, ఆవుకి తినిపియండి. దాని ద్వారా మీకు స్ట్రెస్ ఫీల్ ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఆస్కారం ఎక్కువ కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క కుజదోషం మొత్తం మీద మీకు తులారాశి వారి మీద తొలగాలనుకుంటే ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని తులారాశి వారికి కూడా కుజదోషం పోయేసి అదృష్టం వచ్చేలా ఉంటుంది. కాబట్టి ఈ ప్రయత్నం అనేది చేయండి. ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా కుజదోష నివారణకి ఈ రెమెడీ చేస్తే మీకు ఆ కుజదోషానికి పరిహారం అవుతుంది, ఆ కుజునికి సంబంధించినటువంటి దోషం పోతుంది, ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతున్నాయి, పిల్లలు కూడా పుట్టేదానికి అవకాశం ఉంది పెళ్ళైన వారికి మాత్రమే. ఇది ఏం చేయాలంటే కనుక కందులు లేదా కందిపప్పు చూర చేసుకోవాలి. చూర అంటే మనకి పౌడర్ లాగా కానీ మిక్సీ కొట్టుకుంటే పౌడర్ కానీ చూర కానీ అవుతుంది, ఆ రకంగా చేసుకోవాలి. అది అన్నంతో అంటే బియ్యంతో కలిపి వండాలి. పచ్చిపప్పు అలానే కందిపప్పు అలానే బియ్యం మొత్తం కలిపి వండాలి. పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. ఈ వండిన పదార్థం ఏదైతే ఉందో ఈ పదార్థం ఒక 7గురికి మినిమం వడ్డన చేయాలి. ఒక 7గురికి ఇది పంచిపెట్టాలి. ఇది విష్ణు ఆలయంలో నైవేద్యం పెట్టి దాన్ని మీరు పంజారం చేయాలి. దాని ద్వారా ఆ ఒక కుజదోషంతో ఉన్నటువంటి వారు కావచ్చు, కుజదోషంతో బాధపడేవారు కావచ్చు, సొంత ఇంట్లో 2, 4, 6, 8, 12 స్థానాల్లో కుజుడు ఉన్నవారు ఇది చేసుకోవచ్చు. ఇది మంగళవారం, బుధవారం చేయాలి. మరొకటి, ఈ రెమెడీ అయితే ద్వాదశ రాశుల వారు ఎవరైనా చేయొచ్చు. అందులో ముఖ్యంగా ఈ రాశి వారికి ఇంకా బాగా పనిచేస్తుంది. అయితే ఈ రెమెడీ ఏంటంటే ప్రతి అమావాస్య ముందు, పౌర్ణమి ముందు, పంచమి రోజున, చవితి రోజున మీరు చేయవచ్చు. అయితే ఏం చేయాలి అంటే నాగపడిగలు, పుట్ట, మన్నుతో చేసినటువంటి పుట్టలు ఉంటాయి కదా, ఆ పుట్ట నాగపడిగల దగ్గర పోయేసి బియ్యంతో చేసినటువంటి బియ్యము బెల్లంతో చేసినటువంటి చలిబిడి సజ్జలు ఒక ముందు రోజు నానబెట్టుకొని అది మూట కట్టుకుంటే స్ప్రౌట్స్ అంటారు, మొలకెత్తుతాయి. అవి చిన్న చిన్న మొలకలు వస్తాయి. ఆ మిశ్రమం పచ్చి కొబ్బరి, ఇలాచీలు, మిరియాలు ఇవన్నీ కూడా వేసుకొని చలిబిడి చేయాలి. నెయ్యి వేయాలి. అందులో నెయ్యి వేసి చలిబిడి చేసి ఆ ఒక పదార్థాన్ని నైవేద్యం పెట్టాలి పుట్ట దగ్గర. ఆ నైవేద్యాన్ని ఎవరికైనా సరే పంచిపెట్టవచ్చు ప్రసాదం కింద. అలా చేయడం ద్వారా కుజదోష నివారణ జరుగుతుంది. అలానే శనివారం లేదా మంగళవారం, బుధవారం సాయం సంధ్య వేళలో దీపం పెట్టాలి. హనుమాన్ మందిరంలో లేదా నాగపడిగల దగ్గర శివాలయంలో అయినా పెట్టవచ్చు, అమ్మవారి ఆలయంలో పెట్టవచ్చు. దీపం 2 ఒత్తులేసి మట్టి పరిమిదిలో ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. లేదా మస్టర్డ్ ఆయిల్తో పెట్టవచ్చు, కొబ్బరి నూనెతో పెట్టవచ్చు, నువ్వుల నూనెతో పెట్టవచ్చు. ఇలా దీపం అనేది పెట్టడం ద్వారా కుజదోష నివారణ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఒక రెమెడీ ఖచ్చితంగా చేయాలి. ఈ రెమెడీస్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ కుజదోషం నుంచి విముక్తి పొందేలా ఉంటుంది. కాబట్టి ఈ కుజదోష నివారణ కోసం ఈ రెమెడీస్ చేసుకుంటూ అదృష్టవంతుల వాళ్ళని కోరుకుంటా ఉన్నాను.